ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గణేష్ విగ్రహాల తయారీ సమయంలో సంభవించిన షార్ట్ సర్క్యూట్ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకులను తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు ఈరోజు బాధితులను హాస్పిటల్లో పరామర్శించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లతో తెలుసుకుని మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను కోరారు. జరిగిన ఎలక్ట్రిక్ బర్న్స్ యాక్సిడెంట్ చాలా బాధాకరం. 33 kV లైన్ చాలా కిందికుండి 10 మందికి ఇవాళ యాక్సిడెంట్ జరిగి దాంట్లో 2 మరణించడం జరిగింది. మిగతా 8 మంది కూడా సీరియస్గా ఉన్నారు. దాంట్లో 5గురిని ఉస్మానియా హాస్పిటల్ తీసుకొచ్చి డాక్టర్ల సమక్షంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఒక 2 జగిత్యాలలో ఉన్నారు, ఒక పేషెంట్ కరీంనగర్లో ఉన్నాడు. దయచేసి ప్రభుత్వాన్ని వెనువెంటనే సంబంధిత అధికారులని మీద చర్య తీసుకొని అదేవిధంగా ఇప్పుడు గాయాలై కూలీ పని చేసుకునే చిన్న వాళ్ళకి మీరు ఆర్థికంగా సపోర్ట్ చేసి దయచేసి రాజకీయాలకు అతీతంగా చిన్న కూలీనాలి చేసుకునే వీళ్ళకి ఆర్థిక సాయం చేసి వాళ్లకు సరైన ట్రీట్మెంట్ చేయించాలని చెప్పి ప్రభుత్వాన్ని, మెయిన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని, ఎలక్ట్రిసిటీ మినిస్టర్ భట్టి విక్రమార్క గారిని దయచేసి రిక్వెస్ట్ సరైన, ఎందుకంటే ఇక్కడ చనిపోవడమే కాకుండా దీంట్లో కొందరికి ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో వాళ్ళకి చేతులు పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలా లాంగ్ ట్రీట్మెంట్, చాలా మందికి 3rd degree బర్న్స్ జరిగినాయి. సో దయచేసి ప్రభుత్వాన్ని అతి తొందరగా వీళ్ళందరికీ కూడా, ఎందుకంటే 33 kV లైన్ అంత కిందికి ఉండడం వల్ల జరిగిన డ్యామేజ్ కాబట్టి వీళ్ళందరికీ సరైన ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళందరికీ కూడా సాయం చేయాలని చెప్పి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తాను. నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఎన్నికల పరిశీలకుడిగా బత్తుల నాగేశ్వరరావు, రాష్ట్ర యాదవ అభివృద్ధి సంక్షేమ సంఘం డైరెక్టర్ బత్తుల నాగేశ్వరరావు టీడీపీ నిడదవోలు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడిగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆయన సోమవారం వెల్లడించారు. పార్టీ సంస్థ గత ఎన్నికల పరిశీలకుడిగా నియమించడంతో రూడా చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆశీస్సులతో ఈ పదవి వచ్చిందని వెల్లడించారు. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ఈరోజు మనం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మరి బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని కలవడానికి ముఖ్యంగా నిడదవోలు ఎలక్షన్ పరిశీలకులైన బొత్తుల నాగేశ్వరరావు గారు వచ్చారు. వారి మాటలో కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం వారి ముందుకు వెళ్తున్నాము. మరి వారిని రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నిడదవోలు ఎన్నికల పరిశీలిగా ఎన్నుకున్నారు. వారి మాటలో తెలుసుకుందాం. సార్, మీకు ఈ యొక్క పదవి అప్పచెప్పడం వల్ల మీరు ఎలా భావిస్తున్నారు? చాలా సంతోషం. ముఖ్యంగా మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, మన ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. నాకు ఈ పదవి రావడానికి, అలాగే రేపు జరగబోయే ఇప్పుడు ఈ సంస్థాగత ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిలో మంచి ప్రకటబందీగా ఏ గొడవ లేకుండా శాంతియుతంగా ఏకగ్రీవాలు చేయాలనేసి నా ఒక నిర్ణయం. అదే నిర్ణయం ప్రకారం నేను వెళ్ళి మీటింగ్కి అటెండ్ అయ్యి మాట్లాడడం కూడా జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్థిక సహాయాన్ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు లబ్ధిదారులకు అందజేశారు. విజయవాడ రూరల్ మండలంలోని 3 లబ్ధిదారులకు 89,000, ఇబ్రహీంపట్నం మండలంలోని 10 మందికి 8.79 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధుల నుంచి మంజూరయ్యాయి.
గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను, సీఎం గారి సందేశ పత్రాలను ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు లబ్ధిదారులకు ఆదివారం అందజేశారు. పార్టీకి ఎవరైతే చిత్తశుద్ధితో కృషి చేశారో, పార్టీకి ఎవరైతే ఉపయోగపడ్డారో, ఎవరైతే సమాజంలో ఒక మంచి సాంప్రదాయాలు నెలకొల్పడానికి ఈ తెలుగుదేశం పార్టీలో కృషి చేశారో అటువంటి వ్యక్తులకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎప్పుడు కూడా అన్యాయం చేయాలని చెప్పేసి నేను దగ్గరగా చూసిన వ్యక్తిగా భావిస్తున్నాను. తప్పకుండా అందరికీ అవకాశాలు లభిస్తాయి. మరి మీ శాసనసభ్యుల వారు కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. మరి నేను కూడా అమరావతి ఎప్పుడైతే రాజధాని కాదని నిర్ణయించారో ఆ రోజు కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలందరూ కూడా కూర్చోబెట్టారు. మొట్టమొదటి గలం ఎత్తిన వ్యక్తి నా కృష్ణప్రసాద్ గారు అని చెప్పేసి నేను గర్వంగా చెప్తానని చెప్పేసి కూడా నేను అక్కడ ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడటానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో మన కృష్ణప్రసాద్ గారు ఏమన్నా ఇట్లా తీస్తే ప్రజల్లో వ్యతిరేకం వస్తుందేమో, తీయాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి మరి ప్రశ్నించిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని చెప్పేసి మనం చేస్తూ మరి చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి గౌరవించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణను స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ది గ్లోబ్గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటైన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి కేంద్ర సహకారం కావాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రి జయంత్ చౌదరిని కోరారు. బషీర్బాగ్లోని ఉస్మానియా పీజీ లా కాలేజీలో నిర్వహించిన మెగా జాబ్ స్కిల్ లోన్ మేళా ప్రారంభోత్సవంలో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధిలో కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. యువత శిక్షణకు కొత్త కోర్సులు రూపొందిస్తున్నామని తెలిపారు. అవుట్ ఆఫ్ దట్ మన స్కిల్ సెంటర్ కోసం నేషనల్ స్కిల్ కి 50 ఎకరాలు ఉచితంగా ఇస్తున్నారు భూమిలో. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను పవన్ గారిని నేషనల్ యాంథమ్ పాడమని చెప్తాను. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाये तव जय गाथा जय
ఒకటే కోరటం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉన్న ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలు సందర్శించమని, వారికి సంబంధించి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో ఇంకా సహకారం అందించడానికి ముందుకు రావాలని, దాంతోపాటు ఈరోజు కేంద్రం రాష్ట్రం వైపు చూడాలని, తెలంగాణ రాష్ట్రం కూడా మనకు వనరులు ఉన్నాయి, మనకు శక్తి, యుక్తి, మేధస్సు ఉంది. మరి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వారి సహకారాన్ని కూడా కోరటం జరిగింది. భారతీయ సంస్కృతిలో యోగా అంతర్భాగమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సోమవారం జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఆర్టీఓ స్పీకర్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, శరీరం, మనస్సులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి యోగా అత్యుత్తమ మార్గమన్నారు. ప్రస్తుతం ఆధునిక జీవన శైలి వల్ల ప్రజలు అనేక మానసిక, శారీరక రుగ్మతలకు గురవుతున్నారన్నారు. నిత్యం యోగా, ప్రాణాయామం సాధన చేయడం ద్వారా రుగ్మతలు లేని జీవితాన్ని పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఈవో నల్లం సూర్య చక్రధర్ రావు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా యాడికి మండలం యాడికి గ్రామంలో కలెక్టర్ గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే అశ్మిత్ రెడ్డి గారు మరియు మండల రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ, ఎంపీడీఓ, సంబంధిత అధికారులు అందరూ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు గ్రీవెన్స్ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన వేదికలో ప్రజల సమస్యను కలెక్టర్ గారికి తెలియజేస్తూ వారి సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులకు సూచించారు. సర్వే ల్యాండ్ సర్వే సార్ యావటి మండలంలో మేజర్గా రెండు సబ్జెక్టులు సార్. ఒకటి రైతాంగము, ఇంకొకటి ఇండస్ట్రియల్ సైడ్ సార్. రైతులంతా ప్రజెంట్ అయితే వర్షాలతో సస్యశామలంగా విత్తనాలు వేసుకొని ఉన్నారు సార్. ల్యాండ్ మ్యాటర్స్ విషయంలో సార్ ఇక్కడ మిగులు భూములు అనేది ఒక సమస్య ఉంది. రెండోది వచ్చేసి సార్ సెటిల్మెంట్ కాని భూములు అనేది ఒక సమస్య ఉంది. మూడో సమస్య బ్రాంచ్ కెనాల్ సబ్డివిజన్ బ్రాంచ్ కెనాల్స్ రికార్డ్స్ అప్డేట్ చేసింది సార్ ల్యాండ్. మిగులు భూములు, బ్రాంచ్ కెనాల్ రెండు రిలేటెడ్ వచ్చేసి సార్
టూ క్రోర్స్ కాదా కనుక కలెక్టర్ ఆఫీస్కి సబ్మిట్ చేస్తాం సార్. సెటిల్మెంట్ కానీ అయితే ఎంఆర్ఓ గారు నోటీస్ ఇచ్చి తర్వాత ప్రొసీడింగ్ ఇచ్చి వాళ్ళ పేర్లు ఆన్లైన్లో కరెక్ట్ కొట్టే చేస్తాం సార్. ఓకే. ఈ మిగిలిన భూమిలో ఎలా పరిష్కారం చేస్తారు సార్? మిగులు భూములు అన్నది రికార్డు ప్రాపర్గా లేకపోవడం వల్ల ఆధార్ నెంబర్ ఆ రోజున ఆ మిగులు భూములు పెట్టే రోజున సబ్మిట్ చేయకపోవడం వల్ల జరిగిన ఇష్యూ సార్ ఇది. వీటికి మేము RH కార్డు స్టార్ట్ చేస్తున్నాం సార్. RSR, RH డాక్యుమెంటేషన్ ఇవన్నీ కూడా వాళ్ళ లీనియేజ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు RSR టు RH టు EC టు డాక్యుమెంట్. నిర్మల్ జిల్లా పాండరీపురం విఠల్ రుక్మై దేవస్థానం బైన్సా నుండి పండర్పూర్ వరకు పాదయాత్రగా బయలుదేరిన భక్తులను సాంప్రదాయకంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముధోల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భోస్లే నారాయణరావు పటేల్. అనంతరం వారితో భజన కార్యక్రమంలో పాల్గొని పాదయాత్ర చేసిన భోస్లే నారాయణరావు పటేల్ ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల విద్యార్థుల విద్యా సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు FLNలో భాగంగా ప్రభుత్వం బోధనా ఉపకరణాలను అందిస్తోంది. దీనిని మరింత బలోపేతం చేసేలా విద్యార్థులకు ఆటలు, వినోదంతో కూడిన బోధన అందించేలా బోధనోపకరణాలను ఈ కిట్లను అందించడం జరుగుతుంది. మంచి విద్య పిల్లలు గడగడ చదువుతున్నారు. ప్రైవేట్ స్కూల్ కూడా అంత పద్ధతి అవ్వదు. సో మనం అటువంటి ఇప్పుడు ఏం పెళ్ళి వాళ్ళ ఆదర్శంగా తీసుకోవాలి. మనం ఎందుకు ఆదర్శంగా కూడా తీసుకోవాలి. ఏం పెళ్ళి వాళ్ళు అక్కడ కూడా నేను పోయినా, అక్కడ 7 మంది పిల్లలు పోయినా, అక్కడ నాలుగు సర్పంచ్ గారు ఉంది. ఆయన సార్ మాకు ఇంగ్లీష్ మీడియం ఇస్తామని ఇచ్చిన ఆర్డర్ ఇచ్చిన ఇంగ్లీష్ మీడియం. మనది కూడా ఇంగ్లీష్ మీడియమే, తెలుగు మీడియం కాదు. సో మనం కూడా బయట పంపేవాళ్ళు, మనం ఇక్కడనే నడుకోవచ్చు కదా. అక్కడ టీచర్ ఇద్దరు, ఇక్కడ ఇద్దరు, నలుగురు ఇద్దరు, ఇంకేమన్నా ఉంటే డిప్రెషన్ ఇవ్వచ్చు. సో మన పిల్లలు బయట పంపకుండా మనమే ఇక్కడ చేసుకోవచ్చు, అక్కడ చేసుకోవచ్చు. BDC యొక్క సహకారం. ఇక్కడ నుంచి కొందరు హై స్కూల్ మొక్కలు పోతున్నారు, అది కూడా విషయం మాట్లాడమనుకుంటుంది. ఇక్కడ 9 మంది టీచర్లు ఇంత విశాలమైన ప్లే గ్రౌండ్ ఉంది. చాలా మంది గవర్నమెంట్ పథకాలు కావాలంటారు కానీ గవర్నమెంట్ స్కూల్ పంపడాలి. సో మేము కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ చేయడానికి ముందుకు వస్తున్నాం. ఎక్కడైనా కూడా ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళకి అన్ని రకాల ట్రిపుల్ కానీ గురుకులాలు కానీ వస్తున్నాయి. గురుకులాలు కానీ, నవోదయ కానీ, ఏమంటారు NMS కానీ, ఇంకా IIT, ట్రిపుల్ ఐటీస్ కూడా మన దగ్గర ఏదైనా పిల్లలకి వస్తాయి. మోడల్ స్కూల్ ఏదైనా రాదు, రెసిడెన్షియల్ స్కూల్ ఏదైనా రాదు, ప్రైవేట్ స్కూల్ ఏదైనా ఓన్లీ లేదు. లోకల్ బాడీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ స్కూల్ ఏదైనా పిల్లలకి ట్రిపుల్ ఐటీ వస్తుంది. అది ఇప్పుడు బాసాలు ఉన్నది, మేడం కూడా అయింది. ఇక్కడ ఏదైనా పిల్లలు మంచి అన్ని రకాల క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. వాడికి క్రియేటివిటీ, సృజనాత్మకత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఇప్పుడు అటువంటి ఎడ్యుకేషన్
గవర్నమెంట్ స్కూల్లో వచ్చింది. ఈ రోజు అన్ని పేపర్లు కూడా చూసారు, ముఖ్యమంత్రి గారు ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ ని తీసుకొచ్చినట్టు అన్ని స్కూళ్ళలో ప్రవేశపెడుతున్నారు. రాను కూడా మొత్తం కార్పొరేట్ నీట్గా ప్రభుత్వ పాఠశాలల్లో ట్రైనింగ్ ఇస్తున్నాం. టీచర్స్ కూడా ట్రైనింగ్, మన సమ్మర్లో ట్రైనింగ్ ఇచ్చినాం, ఎట్లా ఆడుతూ పాడుతూ ఎట్లా చెప్పాలని.